ఏపీలో సెప్టెంబర్ 1న పెన్షన్లపై 4 శుభవార్తలు ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆనందంలో పెన్షన్దారులు అనే టాపిక్ మీద మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మొత్తంగా 4 శుభవార్తలను అయితే ప్రకటించబోతున్నారండి. అయితే ఈ శుభవార్తలకు సంబంధించి పెన్షన్దారులు ఏమని ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఆ శుభవార్తలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు కొన్ని కారణాల వల్ల రద్దు చేశారండి. మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్ లో ఉందా, డియాక్టివేట్ లో ఉందా అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. మీరు వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ ఐడి కార్డుని అందులో నమోదు చేసి క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ ద్వారా మీరు యాక్టివ్ లో ఉన్నారా, నాన్ యాక్టివ్ లో ఉన్నారా, మీ పెన్షన్ ఉందా, తీసివేయబడింది అనేది వివరాలు పూర్తిగా తెలుస్తాయండి. ఒకవేళ మీ పెన్షన్ తీసివేసినట్లయితే దేని కారణంగా తీసివేశారనే దాని మీద కూడా పర్టికులర్ గా మీకు వివరణతో ఇస్తారు. కాబట్టి ఏ కారణం చేత పోయిందో తెలుసుకుని మళ్ళీ మీరు పింఛన్ అప్లై చేసుకోవడానికి అర్హులైతే మళ్ళీ చేసుకోవచ్చండి. ఆ అవకాశం కూడా ఉంటుంది. మనకి ఏపీ రాష్ట్రంగా పెన్షన్దారులు అయితే ఎవరన్నా ఉన్నారో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని చెప్పేసి అదే పథకానికి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చారండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కానుక అనే దాని మీద పేరు పెట్టారండి. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చారు. పథకానికి ఏ పేరు మార్చినప్పటికీ ప్రతి నెల పెన్షన్ అయితే పొందుతున్నాం. పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్తుంది. అనగా సెప్టెంబర్ 1వ తేదీని పోయే పెన్షన్దారులకు సంబంధించి ఇది మొదటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. పెన్షన్దారులకు జూన్ జూలై నెలలో 2 రోజులు అయితే పంపిణీ చేస్తూ వచ్చారు. 1వ తారీఖు 2వ తారీఖు. 1వ తేదీన 90%, మిగతా 10% 2వ రోజున చేసేవారు. అది అందరికీ తెలిసిన విషయమే. గత వైసీపీ ప్రభుత్వంలో అయితే మినిమం 4 నుంచి 5 రోజుల వరకు పెన్షన్ పంపిణీ చేసేవారు. అది వాలంటీర్ల ద్వారా అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి 90% మొదటి రోజు అయ్యి 10% ఎందుకు లేట్ అవుతుందని ప్రభుత్వం వారు ఆలోచించగా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక ఊర్లో పేరు ఉండి ఇంకొక ఊర్లో పని చేసుకుంటూ బతికేవారు. ఆ రోజున రాలేని కారణంగా అది 2వ రోజుకు వాయిదా పడడం చేత ఆ 10% పింఛను పొందడం అనేది లేట్ అవుతుంది అని గమనించారండి. దానికోసం గాను వచ్చే సెప్టెంబర్ 1వ తేదీన ఈ పెన్షన్ మీరు ఎక్కడ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనే విషయంలో వెసులుబాటు కల్పించడం అనేది మరొక సంతోషం విషయంగా చెప్పుకోవచ్చు. అలా ట్రాన్స్ఫర్ పెట్టుకోగలిగితే పింఛన్ 2వ రోజు పంచే అవకాశం అవసరం ఉండదు. దానివల్ల డిలే అయ్యే అవకాశం కూడా ఉండదు. మొత్తం 100కి 100% మొదటి తారీఖునే పింఛన్లు పంచే అవకాశం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 1వ తేదీ 2వ తేదీ పింఛన్దారులు ఇళ్ల దగ్గరే ఉండి పింఛన్ పొందడం అనేది 2 రోజులు సంబంధించిన విషయం ఇబ్బందిగా ఉంటుందని, ఒకటే రోజు పింఛన్దారులు ఎక్కడ పని చేసుకుంటున్నా ఇంటి దగ్గరే ఉండి పింఛన్ పొందడం అనేది వారికి పని నష్టం జరగకుండా ఉంటుందని కూడా ప్రభుత్వం వారు చెప్తున్నారండి. ఈ పెన్షన్దారులు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయంలోని సచివాలయ సిబ్బందితో మాట్లాడి మీకు ఏ యొక్క సచివాలయానికైతే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ కావాలో అక్కడ వివరాలు తీసుకొచ్చి ఇక్కడ సచివాలయ సిబ్బందికి ఇస్తే వారు దాన్ని సునాయాసనంగా ఆ సచివాలయానికి మార్చి మీకు రసీదు ఇస్తారండి. ఆ రసీదు తీసుకెళ్ళి ఆ సచివాలయంలో చూపిస్తే మీ పింఛన్ ప్రతి నెల అక్కడ 1వ తేదీ టెన్షన్గా అందుతుందని చెప్తున్నారు. ఇకపోతే 3వ విషయం ఏంటంటే, ఈ పింఛన్లు తీసివేసినటువంటి వ్యవహారంలో ఎవరైనా కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఎందుకు తీసివేయబడిననే విషయాలు వెబ్సైట్లో కనిపిస్తాయి. కాబట్టి ఆ విషయాలను సరిదిద్దుకొని మరిలా అప్లై చేస్తే ఖచ్చితంగా మళ్ళా పింఛన్కి వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారండి. ఇకపోతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ అనేటటువంటి పథకంలో భాగంగా చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1వ తేదీనే కొత్త వాళ్ళకి పింఛన్లు పంచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారండి. కాబట్టి ఈ పెన్షన్ల వ్యవహారంలో ఏ తప్పులున్నా కూడా సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కొత్త వాళ్లకు పెన్షన్ మంజూరు జరగడంలో కూడా సెప్టెంబర్ 1వ తారీఖున ముఖ్య పాత్ర వహించబోతున్నారని తెలుస్తుందండి. ఒక విషయం ఏంటంటే, అనర్హులుగా ఉన్న వారికి పింఛన్ కట్ చేయడం అనేది కూడా ఒక రంగ శుభవార్తగానే తీసుకోవాలి. మరి ఈ వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.